నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనం తెనాలి రామకృష్ణుడి స్టోరీలు చెప్పుకునేవాళ్ళం. మళ్ళీ చెప్తారా? ఒకటో రెండో చెప్దాం. తెనాలి రామకృష్ణుడు అనగానే ఒక తెలివైన వ్యక్తి, ఒకలాంటి ఉత్సాహం అండి. ఆయన పేరు అనగానే చమత్కారి కదా, చమత్కారి, సరదా వస్తుంది. అవునవును. తెలివి, బట్టతలకి మోకాలకి ముడిపెట్టగలడు, తుంటి మీద కొడితే పళ్ళు రాలినట్లు చేయగలడు. అన్నీ అలాంటివే కథలు. నిజంగా అలాంటిది ఉందా? మన కావ్యాల్లోనే అలాంటిది కనపడుతుందా? మనకు తెలీదు. ఆయన అన్ని విషయాల్లోనూ అలాగే ఉంటాడు. ఆయన క్యాజువల్ విషయాలు కూడా భలే సూపర్గా ఉన్నట్టు ఉంటాయి. ఆయన ఒక బ్రాహ్మణ అగ్రహారం కొసలో ఉండేవాడు తెనాలి రామకృష్ణుడు. ఆయన పక్కన తాతాచార్యని ఒక ఆచార్యులు ఒక ఆయన ఉండేవాడు. తాతాచార్యులు వారు గురువు గారు కాదు, ఒక ఆచార్యులు, ఒక ఆచార్య, ఓ పురోహితుడు లాంటి వాడు. ఆస్తి స్వస్తి బాగా ఉన్నాయి ఆయనకి. రాయల వారు ఇచ్చినవి ఉన్నాయి, ముందు నుంచి వచ్చేవి. ఇప్పుడు ఆయన చేస్తే పని వల్ల డబ్బులు గిబ్బులు ఉన్నాయి. కానీ పరమ పిసినారి. ఎవరైనా ముష్టివాళ్ళు వస్తే వాకిట్లోకి, పక్కింట్లో అడగచ్చుగా, మా ఇంట్లో ఎందుకు అడుగుతామని ముష్టివాళ్ళని రామకృష్ణుడి ఇంటికి పంపించేవాట ఆయన. పిల్లికి బిచ్చం పెట్టడు. ఎప్పుడూ పక్క వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో వింటూ ఉంటాడు. అదొక ధోరణి అనమాట. ఈయనకి విసుగ్గా ఉండేది. ఏమిటిది, మనం అందరం ఇంచుమించుగా ఒకే రకపు డబ్బు కలిగిన వాళ్ళమే. వాళ్ళు ఎక్కువ కాదు, తక్కువ కాదు. అదే ఓ 10 పైసలు వాడు మా ఇంట్లో తీసుకో, వాళ్ళ ఇంట్లో కూడా తీసుకో అనాలి. అంతేగాని నేను ఇవ్వను, వాళ్ళ ఇంట్లో తీసుకోమంటామేమిటి? పైగా ఎవరైనా చుట్టాలు వస్తే భోజనం అయిపోయిందని, బయటికి వెళ్తున్నానని అట్లా కూడా చేసేవాడు. అతిథి అభ్యాగతులు ఆ కాలంలో ఏముంది, ఆ ఊళ్ళోకి వచ్చిన బ్రాహ్మలు ఎవరో ఒకళ్ళు, పరాయి ఊళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు బ్రాహ్మణులలోనే భోజనం చేయాలని ఒక నియమం ఉండేది. ఇది తప్పనుకోవద్దు. అది ఆ కాలం అట్లా చేసేవాడు. బ్రాహ్మణాగ్రహారం ఎక్కడుందో చూసుకుని, అయ్యా ఈ పూటకి భోజనం కుదురుతుందా అంటే కుదురుతుందని ఎవరైనా అతిథి అభ్యాగతులు బై ఊళ్ళ నుంచి వచ్చిన వాళ్ళకి భోజనం పెట్టేసేవాళ్ళు. ఎవరైనా వెళ్ళేవాళ్ళండి? ఓన్లీ బ్రాహ్మణులకి వెళ్ళేవాళ్ళు. మామూలు వాళ్ళు కూడా బ్రాహ్మణులకి వెళ్ళేవాళ్ళు. అన్నం దొరుకుతుందంటే ఆ భోజనాల వేళకి వాకిట్లో ఎవరైనా పతికుడు, పాందుడు, యాత్రికులు, బాటసారులు వెళ్తుంటే ఎవరు వెళ్ళినా అన్ని జాతుల వాళ్ళు పెట్టేవాళ్ళు. ఇందులో ఒట్టి బ్రాహ్మలే పెట్టేవాళ్ళని చెప్పట్లా నేను. బ్రాహ్మలు బ్రాహ్మణింటికే కాదు, లేరనుకో, ఏ గొల్లపల్లెల్లోకే వెళ్ళారు అనుకుందాము, అక్కడ వెళ్తే నాయన ఈ పూటకు భోజనం అంటే వీళ్ళు ఏం చేసేవాళ్ళు, అయ్యగారు బియ్యం పప్పు ఇస్తాం, మీరు వండుకు తినండి అని ఇచ్చేవాళ్ళు. ఓ పొయ్యి ఏర్పాటు, వాళ్ళకి కాస్త వంట చీరుకు కావాలా, స్వయం పాకం ఇవ్వటం, వండుకునేందుకు ఆసరా. గొడ్ల సావిళ్ళు అవి ఉంటాయా, ఈ గొడ్లు కట్టేసే చోట పశువుల శాల, దానికి ఒక పెడగా ఒక ప్రాంతాన్ని వదిలిపెట్టేసేవాళ్ళు. ఇట్లా ఈ పదికులు ఎవరైనా వంట చేసుకుని తింటారని. అయ్యగారు వంట చేసుకుంటున్నారని అటువైపు తలకాయ తిప్పకుండా. కొంతమంది అయితే ఇంకొంతమంది, కొన్ని నాకు తెలిసి 170 ఏళ్ల క్రితం కూడా ఇది జరిగేది. మీరే వండండి ఈ పూట దేవుడికి. వాళ్ళు ప్రతి వాళ్ళు తమ దేవతార్చనని వెంట పెట్టుకుని తిరిగేవాళ్ళు. బ్రాహ్మలు, వైష్ణవులు కూడా దేవతార్చనకి స్వామికి నివేదన చేస్తే ఆ ప్రసాదం పెట్టండి అయ్యగారు మాకని మిగిలిన జాతుల వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి భోజనం పెట్టించుకునేవాళ్ళు. ప్రసాదం కాలక్రమేణా ఎన్ని పద్ధతులు వదిలేసాం కదా రమ్మగారు. అందులో ఎక్కువ తక్కువలు మేము ఇలా నేను చెప్పగానే మీరు ఎక్కువ మీ ఉద్దేశాలు అని ఇలా పడకూడదు. ఆ కాలం అది కదా. అసలు ఈ కాలంలో వ్యక్తులకి అసలు తెలియదు. అదే ఇలా ఏదైనా చెప్పగానే ఇందులో ఎక్కువ తక్కువ భావాలు లోకి వెళ్ళకూడదు. ఆ కాలం నాటి పద్ధతి ఇట్లాగే చేసేవాళ్ళు. అందరూ దాన్ని గౌరవించేవాళ్ళు. జయ, కానీ ఈ రోజులు ఎవరు ఎక్కువ రమ్మగారు? ఎవరికి వాళ్ళే ఎక్కువ. ఎవరు ఎక్కువ కాదు, అప్పుడు కూడా కాదు జయ. అప్పుడు కూడా ఎక్కువ తక్కువలు కాదు. ఆ రోజు కాలం అలా ఉండేది. ఆ కాలం నాటి పరిస్థితులు వేరు, సాంఘిక నియమాలు వేరు. ఇప్పుడు మనకు సాంఘిక నియమాలు ఇప్పుడు ఉన్నాయి. ఇప్పుడున్న నియమం వేరు. అవును, ఇప్పటి నియమం వేరు, ఆ కాలం నాటి నియమం వేరు. ఇలా ఎవరైనా భోజనానికి వస్తే వాళ్ళని రామలింగడి ఇంటికి పంపించేసేవాడు ఆయన. వాకిట్లో భోజనం పెడతారంటే తెనాలి రామకృష్ణ కవి గారు వాళ్ళ ఇంటికి వెళ్ళు అంటే ఇప్పుడు ఈయనకు అభ్యంతరం లేదు. కానీ నీ ఇంటికి వచ్చిన వాడికి నీ ఇంట్లో ఎందుకు అన్నం పెట్టవు? పోనీ నువ్వు ఒకటి పెట్టావు, నేను రెండో వాడి కాదు, ఎవరు వచ్చినా సరే వీళ్ళింటికి అట్లా చేసేవాడు. అయితే ఎలాగైనా ఈయనకి బుద్ధి చెప్పాలని ఉండేది రామకృష్ణ కవికి. ఒకరోజట ఊరికే యథాలాపంగా బయట నుంచి సూర్యనారాయణ మూర్తిని దండం పెడుతూ, దేవుడా 100 నాణేలు కావాలి, ఇప్పించు నాయన, 100కి తక్కువ నాకొద్దు అని దండం పెట్టాడు. తాతాచార్యులు వింటున్నాడు. ఆయనకి అలవాటు కదా, ఆయన వింటున్నాడు. ప్రతిరోజు ఇదే దండం పెట్టేవాట. భగవంతుడా 100 నాణేలు ఇప్పించు, 1, 10 తక్కువగా ఇప్పిస్తావేమో, అదైతే నాకొద్దు, 100కి 100 నాణేలు నాకు కావాలనేవాడు. ఈ తాతాచారికి ఏమనిపిస్తుంది అంటే ఆట పట్టిద్దామనిపించింది.
రోజు వింటున్నాడు కదా, అదే అదే. వినకపోతే ఏ గోల లేదు. ఈయన వింటున్నాడని ఆయనకి తెలుసు కాబట్టి ఆ డైలాగులు ఆ, అన్నాడు. ఏం చేశాడు, 90 నాణేలు మూట కట్టి రామకృష్ణ కవి గారింట్లో పడేశాడు. ఆ. పడేసేసరికల్లా ఈయన గల్లు మంది చూసుకున్నాడు. ఏమిటో పడింది అన్నాడు. అనేసరికల్లా ఏదో మూటల్లే ఉందండి, డబ్బుల మూటలా ఉంది, ఇదేమిటి మన వాకిట్లో పడింది, ఏ పక్క నుంచి వచ్చిందంటే ఆ పిల్ల ఒకటి ఉంది వాళ్ళకి, అదేమో వాకిట, అమ్మ నాన్న తాతాచారి మావయ్య మన ఇంట్లో విసిరేశాడు నాన్న చెప్పేసింది. అంటే మూట వాళ్ళ ఇంట్లో నుంచి ఇక్కడ పడింది. సరే ఊడ తీసి చూశారు, 90 టకటకా లెక్క పెట్టాడు. 90 నాణేలు ఉన్నాయి. ఏమన్నాడు, దేవుడా నువ్వెంతో గొప్పవాడివి, ఆ 10 నాణేలు కూడా నీకు సమయానుకూలమైనప్పుడు వేసేయి నాయనా మా ఇంట్లో అన్నాడు. అనేసరికల్లా అనేసి ఏమి లోపల పెట్టే అన్నాడు. భార్య తీసుకెళ్ళి ఆ మూట లోపల పెట్టేసింది. తాతాచారి గారు గోడ నుంచి తొంగి చూసి, ఏమయ్యా ఏమిటి 10 నాణేలు తక్కువ వస్తే కుదరదు, నాకు 100కి 100 కావాలన్నావే, మరేంటి 90 తీసి దాచిపెట్టుకున్నావు అన్నాడు. 90 తీయటం ఏంటి, 90 లేదు ఏం లేదు, నేను దేవుణ్ణి అడుగుతున్నాను, నాకెప్పుడు వచ్చినాయి డబ్బులు అన్నాడు. తాతాచారి అన్నాడు, అదేంటి ఇప్పుడేగా పడేశాను నేను, 90 నాణేలు నేను పడేస్తే నువ్వు లెక్కెట్టావు, తతిమా 10 ఇవ్వమన్నావు, బ్యాగ్ లోపల పెట్టుకున్నావు సంచి. నువ్వు నిన్నటిదాకా రోజు ఏం చెప్తున్నావు, 10కి 10 తక్కువ ఇస్తే నాకు వద్దో అన్నావు, ఆ 10 తక్కువ అంటూ కూడా నువ్వు ఇవాళ తీసుకున్నావు కదా అన్నాడు. అనేసరికల్లా రామకృష్ణ కవి తైమని లేచాడు ఇంతెత్తున. అవురవరా, దేవుడు డబ్బులు ఇవ్వటం ఏమిటి, నేను దేవుడిని అడగటం ఏమిటి, నా ఇంట్లో పడ్డం ఏమిటి, నా ఇంట్లో ఏమీ పడలేదు, నేను తీసుకోలేదు అనగానే తాతాచారి గారి గుండెల్లో రాయబడింది. ఓ నాయనా, నా 90 నాణాలకి కాళ్ళు వచ్చేసినట్టున్నాయి, ఏదో ఆటకాయితనానికి చేస్తే వీడు డబ్బులు కొట్టేసేలాగా ఉన్నాడు అనేసి గట్టి గట్టిగా అరిచి కేకలు పెట్టాడు. 90 నాణాలు, విచ్చు రూపాయలు, ఇంతంత బిళ్ళలు, నా కష్టపడి సంపాదించాను, మూట కట్టాను, ఎర్ర సంచిలో మీ ఇంట్లో పడేశాను, నువ్వు తీసుకున్నావు అనేసరికల్లా ఏమన్నాడు, ఇంకా నయం నేను తీసుకోలేదు, మా ఇంట్లో పడే, ఎవడైనా పక్కింట్లో పడేస్తాటయ్యా డబ్బులు, మరీ చెప్పావు, పైగా నువ్వు మీ ఇంటికి వచ్చిన ముష్టివాడిని కూడా మా ఇంటికి పంపిస్తావు, నువ్వు పంపటమే నువ్వు ఇవ్వటమేంటి కాదన్నాడు. అనేసరికల్లా తాతాచారి నాడు బోచి ఎగ్గట్టాడు అనమాట. ఆయన వెంటనే పద రాజుగారి దగ్గరికి నిజంగా చెప్తానన్నాడు, రాయల వారి దగ్గరికి బయలుదేరాలి. అనేసరికల్లా రామకృష్ణ కవి అన్నాడు, ఇంకా నయం మా గుర్రానికి కాలు విరిగింది నిన్న, నేను నా గుర్రం లేదు, పైగా ఈ మధ్య నేను సభకెళ్ళటం మానేశాను, మంచి పంచెలు ఏమీ లేవని, పంచెలు లేవని మానేశాను, పంచెలు లేవు, గుర్రం లేదు, నేను రానన్నాడు. అనేసరికల్లా తాతాచారి గారి భయం వేసింది. ఇవాళ కనుక వదిలేశానా, వేడిలో వేడి ఈ పూట వెళ్తే ఏదైనా అవుతుంది, రేపటి కాదు వాళ్ళ ఇంట్లో సోదా చేయడానికి కూడా ఆ సంచిలు దొరకలేదనుకో, అప్పుడేం చేస్తాను, వీడి ఇంట్లోకి వెళ్ళనీయకూడదు, ఎలాగైనా తీసుకెళ్ళిపోవాలి అని ఆలోచించుకుని, మన దగ్గర గుర్రం ఉంది, పంచెలకేముంది, మన పెట్టి నిండా లేవు, గబగబా లోపలికి వెళ్ళి ఒక కొత్త పంచె తీసుకొచ్చాడు, ఈ పంచె కట్టుకో, నా గుర్రం మీద ఎక్కువ, మన ఇద్దరం కలిసి వెళ్దామన్నాడు. సరే ఇదేం చేశాడు, ఒంటి మీద ఉన్న అంగాస్త్రం విప్పి అక్కడ పడేశాడు, చక్కగా పంచె కట్టుకున్నాడు. ఈయన దగ్గర ఉన్నటువంటి చక్కటి గుర్రానికి ఇద్దరు ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు ఎక్కి కూర్చుని రాయలవారి ఆస్థానానికి పోయారు. తాతాచారి గారు అంపకంపాలతోటి అరుచుకుంటూ, ఈయన రోజు ప్రార్థించేవాడండి, 100కి 10కి తక్కువగా ఇస్తే కుదరదనేవాడు, 10కి తక్కువ ఇస్తే ఏం చేస్తాడో చూద్దామని నేను పడేశాను, 90 తీసుకున్నాడు, లెక్కెట్టాడు, తతిమా 10 ఇవ్వమన్నాడు, తీరా నేను మాట్లాడేసరికల్లా సంచి దాచేశాడు, నా 90 నాకు ఇప్పించండి అన్నాడు. అనేసరికల్లా రామకృష్ణ కవి అన్నాడు, ప్రభు ఈయన మరీ విడ్డూరం అండి, ఇప్పుడు మా ఇంట్లో 90 నాణేలు కావాలంటే వీళ్ళ ఇంట్లో సోదా చేయండి, 90 నాణేలు దొరుకుతాయి అంటాడు, మా ఇంట్లో ఉండవు 90 నాణేలు. అదే కదా, ఇప్పుడు ఈయన రాయలవారి ఆస్థానంలో చిన్న కొలువు చేసుకుని ఏదో ఉద్యోగం చేసుకుని వాళ్ళ తాత తండ్రులు సంపాదిస్తే నేను మాత్రం చేయట్లా ఉద్యోగం, నేను చేస్తున్నా, నాకు ఉంటాయి డబ్బులు, నా డబ్బులు లేకపోలేదు కదా, అసలు ఈయన వరుస చూస్తుంటేనండి నేను ఎక్కువచ్చిన గుర్రము తందే, నేను కట్టుకున్న పంచా కూడా తందేనన్నాడు, అనేలాగా ఉన్నాడండి అన్నాడు. అనేసరికల్లా తాతాచారి గారు తెల్లబోయాడు, అయ్యోయ్యో ప్రభు ఆ గుర్రం నాదే, ఈ పంచ కూడా నాదేనండి అన్నాడు. అనగానే రాయలవారికి, ఏమిటి పిచ్చెక్కిందా నీకు, తెనాలి రామకృష్ణుడికి వచ్చిన గుర్రం నీదేమిటి, ఆయన కట్టుకున్న పంచ నీదేమిటి, నీకు మతి స్థిమితం తప్పింది, ఒరే తాతాచారి గారిని తీసుకెళ్ళి ఇంట్లో దింపండి రా అన్నాడు. ఆయన లబో దిబోం అంటున్నాడు, ఈయన మాత్రం తను కట్టుకున్న పంచ తన ఒంటి మీదే ఉంచుకుని తను ఎక్కొచ్చిన గుర్రాన్ని ఎక్కి తాపీగా వెళ్ళిపోయాడు, గుర్రం ఎక్కి ఇంటికి. తాతాచారి గారు ఆ తర్వాత ఇంకా నోరు ఎత్తేవాడు కాదు. ఇప్పుడు నోరు తెరిచి రామకృష్ణ కవి మీద ఏదైనా అంటే రాజుగారు పోట్లాడతారు, నమ్మరు కదా ఎవరు, ఇంక నమ్మరు కదా. ఇప్పుడు రామకృష్ణ కవి కట్టుకున్న పంచ ఎవరిది అంటే ఏం సమాధానం చెప్పాలి. ఇక ఆ తర్వాత ఎప్పుడు పిసినారితనానికి పోలేదు. తర్వాత కాలంలో కొద్ది రోజులు పోయాక వాళ్ళు ఏదో సమారాధన ఉంటే రామకృష్ణ కవి ఆ 90 నాణేలు తాంబూలంలో పెట్టి తాతాచారి గారికి ఇచ్చేసాడు. ఆయన డబ్బులు ఈయన ఉంచుకోలే,
ఉంచుకుని మోసం చేయాలి, ఇతరుల సొమ్ము ఎందుకు, ఆ, ఆయనకి బుద్ధి రావడానికి చేశారనమాట. మా ఇంట్లో సమారాధన ఉంది, నువ్వు కూడా రా అని పిలిచి ఈయన మొహం మార్చుకున్నాడు. నేను రానంటే కుదరదు, నలుగురితో పాటు వెళ్ళాలి. అప్పుడు ఆ 90 నాణాలు తాంబూలంలో పెట్టి వెనక్కి ఇచ్చేసాడు అనమాట. తర్వాత ఆయన పిసినారితనం మానేశాడు.